మెదక్ జిల్లా టెక్మాల్ మండలం ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టిన ఘటన కలకలం రేపింది. గొల్లగూడెం గ్రామంలోని పలు డ్వాక్రా సంఘాలకు చెందిన శ్రీనిధి సిఐఎఫ్ రుణాల నిధుల్లో సుమారు 5.20 లక్షల తప్పుడు తీర్మానాలతో డ్రా చేసి స్వా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. జిల్లా కమ్యూనిటీ బేస్డ్ ఆడిటర్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సిఐ ఆంజనేయులు నిధులు స్వాహా చేసినట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు సభ్యులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇష్టం ఒకదానికి లెక్కలు కడితే మరి పాత పుస్తకాలు కూడా తీసుకురావట్లేదు. ఇది బ్యాచ్ కావాలి, లోన్ లెక్కలు తీసుకురా, వాళ్ళు కట్టే అమౌంట్ ఎంత అనేది చెప్పుకుంటారు. మీరు తీసుకున్న పైసలు మీరు తీసుకున్న ప్లీజ్ ఒకటికి సిఐపై అయిపోయాక ఇప్పుడు మాకేం చెప్పినట్టే సార్ ఇవన్నీ సంఘాల మీద ఉన్నాయి అని చెప్పి రీట్ వచ్చిన తర్వాత మళ్ళీ అందులో నా డబ్బులు ఉన్నాయి. అందుగురించి తేట తెల్ల గురించి మిమ్మల్ని పిలిచిన నువ్వైనా పనికి ఇది కాదు. ఇంత పెద్దగా కాకుండా నీకు తప్పు ఒప్పుకో అని మస్తు మీ మామ పిలిపించినట్టు చెప్పినాము. ఇంత పెద్దగా కాకుండా నువ్వు ఎందుకు ఇంకా ఇంకా మాట్లాడాలి ఇంకా పెద్దగా అయితే అంటే నువ్వు మాట్లాడమని పట్టుకుంటే ఇంకా పెద్దగా అవుతాయి. నువ్వు తప్పు చేసుకున్నానే నేను తీసుకున్నానని ఆయననే చెప్పమన్నా. నేను నీ తప్పు 50,000 తీసుకున్నా దొంగవే, తీసుకురాపండి మాట రాకు లోటకు అని చెప్తున్నా. అంతకుముందు కూడా ఈ పద్ధతి నేను లెక్కలన్నీ చేసి ఈ డబ్బులు ఉంటే ఇవన్నీ నాకు ఏం సంబంధం, అన్ని వాళ్ళకే సంబంధం. మా వాళ్ళకి తెలుసు, సంఘం తెలుసు అన్నాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వీళ్ళ ఒక స్టేజ్ వచ్చి ఇప్పుడు మనం మొత్తం బుక్స్ కూడా చూడడం జరిగింది. ఇప్పుడు సంఘాలకు సంబంధించిన అమౌంట్ చూస్తే శ్రీనిధికి సంబంధించిన సార్ వాళ్ళు వచ్చేసి మొత్తం వెరిఫికేషన్ చేసిండు. దానికి కట్టాల్సిన అమౌంట్ కూడా కట్టేసిండు. రిమైనింగ్ అమౌంట్ సంబంధించి ట్రేస్ అవుట్ చేస్తుండు. ఎన్ని సంఘాల మీద ఉంది దానికి సంబంధించి ఎన్పిఎల్ ఎన్ని ఉన్నాయి, ఎన్పిఐ ఎవరు బాధ్యతలు కూడా సార్ కూడా అక్కడ సిఆర్పి ద్వారా చేపిస్తుండు. అయితే ఇప్పుడు మన గ్రామ సంఘం సంబంధించింది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. మన దగ్గర డబ్బులు ఉంటే మన గ్రామ సంఘం ఖాతాలు ఉంటే డైరెక్ట్ మన పొదుపు ఖాతాలు ఎట్లయితే డబ్బులు ఉంటే అప్పుడు మనం డైరెక్ట్ డ్రా చేసుకున్నాం. ఆ పద్ధతి ప్రకారం చేసుకున్నాం. కాబట్టి ఇవి ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళకి సంబంధించిన అమౌంట్లు ఇవి. ఇక్కడ మార్కెటింగ్ నడవకనా లేకపోతే మీ వివో మీటింగ్ నడవకనా ఇవి పక్కకు పెట్టేసిండు. ఆయనకు ఇష్టానుసారం ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళకి మూవ్ చేసుకుంటే అమౌంట్ ఇచ్చుకుంటూ పోయిండు. స్టిల్ బుక్స్ కూడా అంత పెండింగ్ ఉన్నాయి. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు మనకు చూపించిన అమౌంట్ ఏంటంటే మొత్తం 6 సంఘాలకు చూపించండు. 6 సంఘాలలో ఇప్పటి వరకు మనం లెక్క చేస్తే 5 సంఘాలకు సంబంధించిన డాటా చెప్పిండు. అంతకుముందు ఏమన్నా అంటే దీంట్లో 1 MP బాకీ లేదు సార్, మొత్తం వాళ్ళే కడతారు, మీరు వెళ్ళి అడగండి అని చెప్పారు. మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి డీటెయిల్కి వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ పెడితే పాపం నువ్వు వచ్చి పాత పుస్తకాలు తీసుకురా, మరి ఆ లెక్కలకు మీరు చెప్పిన లెక్కలకు టాలీ కావట్లేదంటే మళ్ళీ మీరు వచ్చి క్వశ్చన్ చేస్తే మళ్ళీ కనుక ఒప్పుకున్నాడు డబ్బులు వాటికి సంబంధించిన అవి చెప్తా. ఇంకా 2 సంఘాలు ఉన్నాయి. దాన్ని ఒకటి శిక్ష సంఘం 75,000 రూపాయలు చెప్తున్నాడు. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో సార్ 25 మనకు అవసరం తీసుకున్నాం. ప్రెసెంట్ 7,000 సార్ 7,011 సార్ 7,075 కదా సార్. సున్నా రెండు పెట్టు లేదు సార్, ఇది ఉన్నా సార్ 7,000 తీసుకోండి. ఆయన ఏమంటే నువ్వు మీటింగ్ పెట్టలేవు, ఆ పైసలు కట్టేసి ఇప్పుడు నేను కూడా నేను ఒప్పుకోను. ఇప్పుడు వచ్చింది అక్కడికి వచ్చేసరికి టోటల్ కూడితే నాకు లెక్క కుదిరితేనే నేను క్యాచ్ చేస్తాను, లేదంటే అది కూడా రిపేర్ మీద వస్తుంది. 7,000 సార్ పెండింగ్ ఉంది. టోటల్
అది ఏంటంటే వెంటనే మీటింగ్ పెట్టుంటే ఒకటి మార్కెటింగ్ సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది, దాని డౌట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా కలిపాను. ఆ అమౌంట్ కూడా బాధ్యులు ఇంకా లెక్కలలో మనం ఎక్కడ కూడా సంబంధించి సిగ్నేచర్స్ కూడా పెట్టమని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు పెట్టమని చెప్పారా దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ కావాలి. కొంత మాకు ఇక్కడ లెక్కలు ఉన్నాయి, బాగుంది కానీ మీటింగ్ సరిగ్గా జరుగుతుంది. మీరు మీటింగ్ పెడితేనే మేము ఆ డబ్బులకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఈ నివేదికను కూడా డిఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ జరగకపోవడంతో ఈ లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి మా జిల్లా డిఆర్ఓ గారు ఆదేశాలు తగు ఆదేశాలు ఏపీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా మళ్ళొచ్చే నెలలో కానీ మీటింగ్ తొందరలో పెట్టడం జరుగుతుంది. ఇంకా కొంత అమౌంట్ ఉన్నది 6,80,000 రూపాయలు, రిమైనింగ్ అమౌంట్ 2 లక్షల చిల్లర ఈయన వస్తుంది చేతిలో. అదే ఆ అమౌంట్ తోటి ఇప్పుడు ప్రస్తుతం సంఘం సంబంధించిన అమౌంట్ కూడా తను క్లారిటీ చెప్పలేకపోయేసరికి ఆ సంఘం లీడర్లు కూడా నీకే ఇచ్చాను అంటే ఆ 2,80,000 రూపాయలు సంఘాలకి తననే ఒప్పుకున్నాడు అందరి సమక్షంలో. చేతిలో వచ్చేసి 1,32,000 రూపాయలు. ఇది కూడా కరెక్ట్ విచారణ ఇంట్లో ఏమన్నా ఇంకేందులో ఏముండదు, నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇంకేమన్నా పెండింగ్ ఏముండదు. ఇది 100% న్యాయమైన వాళ్ళకు అంటే పుస్తకాల ప్రకారం మనం చేస్తాం, పుస్తకాలు అక్కడ ఉన్న రికార్డుకు అనుగుణంగా చేస్తాం తప్ప అందులో వేగేం ఉండదు. డాటాకు అనుగుణంగానే మళ్ళీ ఇక్కడ సంఘ సభ్యులు కూడా విచారించడం జరిగింది. మీరు తీసుకున్నారా, మరి తీసుకుంటే ఎప్పుడు కడతారంటే మేము తీసుకున్నాం కట్టేసామని చెప్పడంతో దాంట్లో మరి నువ్వు చూపించిన లెక్కలకు వాళ్ళు చెప్పిన దానికి తేడా ఉంది అంటే దానికి విఓఏ రెస్పాన్స్ అయ్యి నేనే కడతానని ఒప్పుకోవడం జరిగింది. ఇది గ్రామ సంఘంకు సంబంధించిన లెక్కలు కాబట్టి గ్రామ సంఘంకు సంబంధించిన లెక్కలకు వచ్చేసరికి ఇది 8 లక్షలు. 8 లక్షల్లో సంఘం లీడర్ల వద్ద సంఘం సీఏ రూపకంగా తీసుకున్న డబ్బులు ఉన్నాయి. తదనుగుణంగా తను 3 లక్షల వరకు తను వాడుకున్నాడు. వాళ్ళ అమ్మ సంఘం పేరు మీద కొంత అవన్నీ కలిపి ఇది శ్రీనిధికి సంబంధించిన అమౌంట్లో అక్కడ కూడా 8-10 లక్షలు దాకున్నాయి. ఆ అమౌంట్తో కలుపుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఇంత జరిగింది కదా, మీరేమైనా చర్యలు మేము తీసుకోము, మా అధికారి గారు డిఆర్ఓ గారు తీసుకుంటారు. మేము నివేదిక సమర్పించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జిల్లా డిఆర్ఓ గారి కార్యాలయంకి ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వివోఐ తోటి కూడా రాపించుకోవడం జరిగింది. 3 నెలల్లో డబ్బులు కడతా అని చెప్పడం జరిగింది, రైటింగ్లో రాసి ఇవ్వడం జరిగింది. ఈరోజు సంఘం లీడర్లను మరి సంఘం గ్రూప్ లీడర్లు కూడా అడిగినప్పుడు కొంత మేము కడతామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఈరోజు సంతకాలు పెట్టి వాళ్ళు ఎప్పుడు కడతాననేది దాంతో కొంత గొడవతోటి ఆ వ్యవహారం రాలేదు. ఈ డబ్బులేమో 3 నెలల లోపల కడతా అన్నాడు వివోఏ. ఆ వాటి అన్నింటినీ కూడా పీడీ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది.